తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి విజయ్కి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పూర్తిగా రాజ్యాంగబద్ధమైంది, ఒక అనివార్యమైన పరిణామం కూడా. నిజానికి నిన్న సాయంత్రం నుంచి ఈరోజు ఉదయం వరకు ఒక విధమైన రాజకీయ నాటకానికి తెర తీశారు. ఇది కేంద్రంలో మేమున్నాము, మా మాట చెల్లుబాటు అవుతుందని చెప్పడానికి, రెండవది ప్రత్యర్థులను కొంచెం ఇబ్బంది పెట్టడానికి, ఈ వ్యవధిలో కొత్త కొత్త ఊహాగానాలు జోస్యాలతో తలకిందులు చేయడానికి జరిగిన ప్రయత్నం అనుకోవాలి. అన్నా డిఎంకే కలిసిపోతాయన్నది ఈ జోస్యాలలో లేకపోతే ఎత్తుగడల్లో ముఖ్యమైనది. అన్నా డిఎంకేలో నుంచి కొంతమంది వెళ్ళిపోయి విజయ్ని బలపరుస్తారన్న కథనం కూడా ఒకటి నడిచింది. నిజానికి అన్నా డిఎంకేనే ఈ రాజకీయ నాటకంలో చాలా పాత్ర వహించింది. వాళ్ళు విజయ్కి రాయబారం పంపించారు, కానీ ఆయన వాళ్ళకేమీ స్పందించలేదు. వాళ్ళు వచ్చి మాట్లాడితే విన్నారు కానీ స్పందించలేదు. ఇంత లోపల మేము డిఎంకేతో కలుస్తామని కొన్ని కథనాలు వదిలేరు. ఇప్పుడు విజయ్ ముఖ్యమంత్రి అయ్యి డిఎంకే ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష నాయకుడు అయితే అన్నా డిఎంకే పాత్ర ప్రశ్నార్థకమవుతుంది. భవిష్యత్తులో మొదటి రెండు పార్టీల మధ్యలోనే యుద్ధం జరుగుతుంటే డిఎంకే పాత్ర, అన్నా డిఎంకే పాత్ర ఏంటనేది ప్రశ్నార్థకమవుతుంది. అందుకనే వాళ్ళు తాము కూడా పాత్ర వహించడం కోసం ఏదో తమ చుట్టూ తిరుగుతున్నట్టు తాము డిఎంకేతో కలుస్తామని, తాము టీవీకేను బలపరుస్తామని కథనాలు వదిలేరు. వీటిని డిఎంకే సుస్పష్టంగా ఖండించింది. మాకు ఆ ప్రశ్న లేదు, మా ఆగర్భ శత్రువుతో మేము కలవమని. రెండోది విజయ్ కూడా ఏమీ స్పందించలేదు, స్పందించకపోగా ఊరుకున్నారు. సో దాంతో మాకు అవమానం అయింది, మేము బలపరుస్తామంటే కూడా మాతో మాట్లాడలేదని అన్నా డిఎంకే కొంచెం అలుగ్గా కూడా ఒక ప్రకటన అట్లాంటిది చేసింది. ఇంకా మూడోది విలీనము. ఇంతకాలం తర్వాత 77లోనో 72 నుంచి విడిపోయిన పార్టీలు ఇప్పటికిప్పుడు కలవటం, అంత పెద్ద నాయకులు లేరు. అన్నా డిఎంకేకు అంత సీన్ ఉందా ఇప్పుడు అనేది కూడా ఒక ప్రశ్న. బీజేపీ మద్దతు ఉండకపోతే కొన్ని కారణాల వల్ల వాళ్ళకి ఇప్పటికి కూడా ఒక గణనీయంగా సీట్లు వచ్చినప్పటికీ వాళ్ళు ఆశించింది అయితే కనపడలేదు. మొదట లెక్కింపులో డిఎంకే కంటే ఎక్కువగా వస్తాయేమో అన్నట్టుగా కూడా కనపడింది, కానీ అదేం జరగలేదు. టీవీకేతో కలిస్తే కనుక అధికార వ్యవస్థలో భాగం పంచుకున్నట్టు అయ్యేది. దానివల్ల కొత్త పార్టీగా ఉన్నటువంటి విజయ్ పార్టీకి కూడా కొన్ని సమస్యలు ఉత్పన్నమైండేవి, అందుకనే దాన్ని బలపరచలేదు. కాంగ్రెస్ విషయానికి వస్తే విజయ్కి కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీగా, చాలా ప్రధానమైన రెండో పెద్ద పార్టీగా కాంగ్రెస్తో కలిసి ఉండటం ఉపయోగం అవుతుంది. రెండోది ఆయనకి యంత్రాంగం లేదు కాబట్టి దేశవ్యాప్తంగా ఈ అంశాలు ఇవి లేవనెత్తడానికి కాంగ్రెస్ మద్దతు ఉపయోగపడుతుందనే ఆలోచన కూడా ఉంది, 5 మంది సభ్యులు ఉండటంతో పాటు. సో రాహుల్ గాంధీ మొదట్లోనే శుభాకాంక్షలు చెప్పడము, కేసీ వేణుగోపాల్ మాట్లాడటం, ఇవన్నీ కాంగ్రెస్తో మొదట్లోనే అది మొదలైపోయింది కమ్యూనికేషన్ ఛానల్. ఇది డిఎంకే కష్టం కలిగించింది, డిఎంకే విమర్శ చేసింది. అయినా కానీ కాంగ్రెస్ ఏం మారలేదు. ఎందుకంటే దక్షిణ భారతంలో కర్ణాటక, తెలంగాణ తర్వాత తమిళనాడులో కూడా భాగస్వామిగా ఉండాలి. వాళ్ళు దాదాపు ఒక 4-5 దశాబ్దాలుగా తమిళనాడులో అధికారంలో పాలు పంచుకోలేదు. ఇది కాంగ్రెస్ నాయకులకు చాలా కష్టంగా ఉంది. విజయ్ ఇప్పుడు అవసరంలో ఉన్నారు కాబట్టి కొన్ని షరతులు, 2 మంత్రి పదవులు తీసుకొని చేరాలి అని తహతహలాడుతున్నారు. నిజానికి స్టాలిన్తో కూడా అలాంటి చర్చలు జరిపి ఎక్కువ స్థానాలు ఇవ్వాలని వాళ్ళు ముందే పట్టుపట్టారు. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో బీజేపీని ఆపడానికి అనే పేరుతో వాళ్ళు టీవీకేని బలపరుస్తారు. అయితే ఇది ద్రోహం, వెన్నుపోటు అని డిఎంకే నాయకులు కొంతమంది మాట్లాడారు. ఆ మాట్లాడిన వాళ్ళు చోటా నాయకులు, మేము పెద్ద పట్టించుకోము అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు. అంటే ఇప్పటికి కూడా వాళ్ళు డిఎంకేతో కలిసి ఉండటం అన్న అంశం కాంగ్రెస్ అజెండాలో ముఖ్యంగానే ఉంది. కానీ డిఎంకే మటుకు కొంత తమను హఠాత్తుగా ఫలితాలు రాగానే వదిలేశారనే ఆగ్రహం వాళ్ళకు ఉంది. కాంగ్రెస్తో 11 ఏళ్ళ నుంచి డిఎంకే కలిసి ఉంటుంది, ఇక ముందు కూడా బహుశా ఉంటుందా ఇండియాకు, కూటమికి. స్టాలిన్ పెద్ద ఇదిగా ఉండేవాళ్ళు అన్నది మనం అందరం కూడా చూసాం. ఇప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటుంది, రెండవది కొత్త సమీకరణాలు ఎలా మారితే తెలుస్తుంది. ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలు, సిపిఐ, ఆ వీసీకే అనే పార్టీలు రెండు విజయ్కి అనుకూలంగా మాట్లాడాయి. సిపిఎం వరకు మమ్మల్ని అడిగారు, మేము శుక్రవారం నాడు మా రాష్ట్ర కమిటీలో చర్చించి చెప్తామన్నారు. ఒకటైతే చెప్పొచ్చు, సిపిఎం ప్రజల తీర్పును గౌరవించటం, రెండోది బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడే అవకాశాన్ని వ్యతిరేకించటం, ఈ 2 పనులు అయితే చేయదు. తప్పకుండా ప్రజల తీర్పును గౌరవించాలి అనేదే భావిస్తారు. ఖచ్చితంగా ప్రభుత్వం పట్ల ఎలాంటి వైఖరి తీసుకుంటారనేది వాళ్ళ రాజకీయ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. డిఎంకేతో కలిసి వెళ్ళాం కాబట్టి ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కూడా
వాళ్ళతో చర్చించే చేయాలనే ఒక ప్రజాస్వామిక సూత్రం వాళ్ళు అనుసరిస్తున్నట్టుగా ఉంది. రేపు బహుశా ఈ సమయానికి సిపిఎం నిర్ణయం కూడా తెలుస్తుంది. కానీ వాళ్ళైతే మటుకు ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటును అడ్డుకోరని చెప్పొచ్చు. ఆ మాటకు వస్తే స్టాలినే ప్రకటన చేశాడు, విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయనివ్వండి, 6 నెలల పాటు మేము దాన్ని ఏమి ఇబ్బంది పెట్టమనే ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ. కాబట్టి ఇవన్నీ చాలా ఖచ్చితంగా జరుగుతున్న పరిణామాలు. విజయ్కి కూడా ఇప్పుడు గవర్నర్ ఈరోజు చర్చలు జరిపిన తర్వాత అనేక ప్రశ్నలు వేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్తున్నారు. పోలీసులు కూడా ఆ విషయం నిన్నే ధృవపరిచారు. నిజానికి విజయ్ తనకిచ్చిన కాన్వాయ్ని తనే కాదన్నారు. మళ్ళీ వెళ్ళి కలిసి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఆయన మిగతా వాళ్ళకంటే సుదూరంగా ముందు ఉన్నారు కాబట్టి విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం తథ్యం. తద్వారా దక్షిణాదిలో బీజేపీకి మంత్రివర్గం లేదా ప్రభుత్వం లేని పరిస్థితి కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్లో మటుకు వాళ్ళు భాగస్వాములుగా ఉంటారు.